అయిపోయింది. ఈయనకప్పుడు దాని పేరేంటది, అలిపిరిలో ఇన్సిడెంట్ జరిగాక మధ్యంతర ఎన్నికలకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాడు ఆయన. ఏడాది టర్మ్ ఉండగా, ఏడాదిన్నర ఉండగా ఈయన ముందస్తు ఎన్నికలకి వెళ్ళిపోతే ఇంకో 5 ఏళ్ళు దర్జాగా ఉండొచ్చు అనుకున్నారు ఈయన. అంతవరకు బాగానే ఉండేది. ఇది వెంకయ్యనాయుడికి ఎక్కిచ్చారు, వెంకయ్యనాయుడు వాజ్పేయి గారి మీదకి ఎక్కిచ్చారు. వాజ్పేయి గారిని కూడా ముందుకు తీసుకొచ్చాడు. లేకపోతే అప్పటికి మంచి స్పీడ్లో జరుగుతుంది గ్రోత్, నేషనల్ హైవేస్ ఇవన్నీ. ఆ ఒక్కేడాది అయితే అవి ఆచరణలో ఎక్కువ కనిపించాయి ప్రజలకి. కానీ ఆగకుండా పోనీ చంద్రబాబు గారు ముందు వెళ్తానంటే ఆయన నెలనిచ్చి సపోర్ట్ చేస్తే సరిపోయింది. కాకుండా కేంద్రాన్ని కూడా ముందుకు తెచ్చారు ముందస్తు ఎన్నికలు. ఎన్నికల సంఘం ఏం చేసింది, మీరు అనుకున్నారు కదా మేము ఇమ్మీడియట్గా ఎన్నికలు పెట్టాం, 6 నెలలు పట్టుద్ది అన్నారు. కథం. ఈ 6 నెలల్లో ప్రతిపక్షానికి ఛాన్స్ అయింది. 2004లో అధికారం కాంగ్రెస్ చేతికి వెళ్ళింది. 7 సీట్లు. అందులో అప్పుడు ఓడిపోయిన 32 సీట్లు దాకా కోల్పోయింది. ఎక్కడో తెలుసా? ఆంధ్ర. ఆంధ్రాలో కోల్పోయిన సీట్ల వలన వాజ్పేయి ఓడిపోయాడు. కూటమికి తగ్గిన సీట్లు ఆంధ్రాలోనే. ఆంధ్రాలో ఓడిపోవడమే వాజ్పేయి దిగిపోవడానికి కారణం 2004లో. ఆ తర్వాతన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి అనేవాడు లేకపోయి ఉంటే కాంగ్రెస్లో ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు మనుషులు ఎవడో ఒకటి సీఎం అవుతూ ఉండేవాడు, లేదా చంద్రబాబు చెప్పిన వాళ్ళని సీఎంలు చేస్తుండేది అధిష్టానం.